హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు ఎపిసోడ్లో గాయత్రి 3 రోజులుగా ఆ గుడిలో తలదాచుకుంది. రమణ తన మీద హఠాత్తుగా చేసిన దాడితో మతిపోయి దిక్కుతోచక ఎవరూ తనని రక్షించేవారు కనిపించక వెర్రిదానిలా బాబుని సామాన్ను తీసుకొని నేరుగా బస్టాండ్కి వెళ్ళి కనిపించిన బస్సు ఎక్కింది. అది ఏ బస్సో ఎక్కడికి వెళ్తుందో కూడా తెలియదు. కండక్టర్ వచ్చి టికెట్ అడిగిందాకా అయోమయంలో ఉండిపోయింది. ఈ బస్సు ఎక్కడికి వెళ్తుంది అడిగింది. ఎక్కడికి వెళ్ళాలి మీరు అడిగాడు కండక్టర్. తెలియదు అంది కన్నీళ్లతో. విజయవాడ వెళ్తుంది ఈ బస్సు. మీ వాళ్ళెవరూ లేరా అడిగాడు కండక్టర్. తల అడ్డంగా ఊపింది. అతడు సానుభూతిగా చూశాడు. గాయత్రి ఆశగా అడిగింది. విజయవాడలో శరణ్య గారు అని ఆఫీసర్ గారు ఉంటారు, మీకు తెలుసా? ఏ ఆఫీస్లో పనిచేస్తారండి అని అడిగాడు కండక్టర్. గాయత్రికి మొదటిసారి తన తెలివి తక్కువతనం మీద చిరాకు వేసింది. ఆవిడ ఎక్కడ పనిచేస్తారు, ఏ పోస్ట్లో ఉన్నారో కూడా తెలుసుకోలేదు. ఆవిడ ఫోన్ నెంబర్ కూడా తీసుకోలేదు. ఆవిడ ఇంటి అడ్రస్ ఎక్కడన్నా రాసుకోవాల్సింది. ఆవిడ చేసిన సాయం అందుకుంది తప్ప ఆవిడ గురించిన వివరాలు తెలుసుకుందా? ఛా! గాయత్రి మౌనం చూసి ఈ అమ్మాయి ఏదో కష్టంలో ఉంది అనుకున్నాడు. కానీ ఆ కష్టమేంటో తెలుసుకొని సాయం చేసేంత సమయం, ఆలోచన అతనికి లేవు. అందుకే విజయవాడకి టికెట్ కొట్టమంటారా అని అడిగాడు. గాయత్రి సంచిలో నుంచి 100 రూపాయల నోటు తీసి ఇచ్చింది. ఖర్చులకు పోగా ప్రతి నెల అంతో ఇంతో దాచుకోవడం వల్ల ఈ ఆపద సమయంలో ఆ డబ్బు ఉపయోగపడుతుంది. విజయవాడ వెళ్ళి ఎలాగోలా కష్టపడి శరణ్య అడ్రస్ సంపాదిస్తే చాలు, తనని ఆదుకునే దేవత ఆవిడ దారి చూపిస్తుంది అనుకుంది. కండక్టర్ టికెట్ చిల్లర ఇచ్చి వెళ్ళిపోయాడు. కిటికీలో నుంచి బయటకి చూస్తూ ఒళ్ళో ఉన్న బాబుని జో కొడుతూ ఆలోచిస్తూ కూర్చుంది. ఏంటి జీవితం? ఇది విధిరాత లేక తన స్వయం కృతాపరాధమా? ఇలా ఎంతకాలం సమస్యలు తరుముతుంటే పారిపోవాలి? సమస్యలు జీవించు ఉన్నంతకాలం సమస్యలు ఉంటాయి. ఎంతకాలం పారిపోగలదు? ఎక్కడికని పారిపోగలదు? శరణ్య కనిపిస్తుందా? తనకి ఆశ్రయం ఇస్తుందా? ఆవిడ ఇంట్లో ఎంత హాయిగా ఉంది. అక్కడ పని మనిషిగా ఉన్నా చాలు. ఆ అదృష్టం కలుగుతుందా? ఎలా ఎలా ఆవిడని వెతకాలి? ఎలా ఆవిడని కలుసుకోవాలి? లేదు, ఆవిడని ఈ మహానగరంలో ఎక్కడని వెతకడం? కలవకపోవచ్చు. ఆవిడ జీవితం ఆవిడది. తనకి ఒక షెల్టర్ ఏర్పాటు చేసి ఒక చిన్న ఉద్యోగం చూపించడమే ఎంతో పెద్ద విషయం. అసలు ఆవిడెవరు? తనకి ఆవిడకి ఏం సంబంధం? ఎందుకు ఇంత సాయం చేయాలి? సుశీల గారు ఎంత మంచి ఇల్లాలు. అలాంటి ఇల్లాలకి ఒక నీచుడు భర్త. ఇన్ని నెలల నుంచి తనుంటున్నా ఏనాడు తన వైపు కూడా చూడని రమణ అలా ఎందుకు ప్రవర్తించాడు? ఇదంతా తన దురదృష్టమా? తను ఇలా పారిపోవడాన్ని సుశీల గారికి ఏమని చెప్తాడు? ఆవిడ ఆయన చెప్పేది నమ్ముతుందా? ఇలాంటి రమణలు ఈ ప్రపంచంలో ఎందరున్నారు? అలాంటి వాళ్ళ నుంచి ఎంతకాలం తను పారిపోవాలి? ఎంత దూరం పారిపోవాలి? అసలు ఎందుకు బతకాలి అనుకుంది. విజయవాడ విజయవాడ అని కండక్టర్ అరుపుతో ఆలోచనల నుంచి తెప్పరిల్లి సంచులను బాబును మోస్తూ బస్ దిగింది. కానీ ఎటు వెళ్ళాలో తెలియక నేరుగా క్యాంటీన్కి వెళ్ళి ఇడ్లీ బాబుకు తినిపించి తను తిని అక్కడే కూర్చుంది చాలాసేపు. ఆ తర్వాత ప్రయాణికులతో కిక్కిరిసిపోవడంతో అక్కడి నుంచి బయలుదేరి ఆగుతూ నడుస్తూ ఎటుపోతుందో తెలియక కనకదుర్గమ్మ అమ్మవారి గుడికి వచ్చింది. ఇవాటికి 2వ రోజు. పగలు రాత్రి భక్తులతో నిండి ఉండే ఆ దేవాలయంలో తలదాచుకొని అక్కడే ఎవరికి కనిపించకుండా గడుపుతూ పులిహోర ప్రసాదం తింటూ గడుపుతుంది. కానీ ఇలా ఎన్ని రోజులు గడపగలదు? ఎవరన్నా చూస్తే ఎంత ప్రమాదం? గాయత్రి ఊహించిందే జరిగింది. శివాలయం పూజారి గారు అటుగా వెళ్తూ గాయత్రిని చూశారు. దీనావస్థలో ఒడిలో ఏడాది పిల్లాడితో 2 సంచులు దగ్గరగా జరుపుకొని బిక్కుబిక్కుమంటూ కొండని ఆనుకొని కూర్చున్న గాయత్రిని సమీపించి అనుమానంగా అడిగాడు. ఎవరమ్మా నువ్వు అని. గాయత్రి భయంగా లేచి నిలబడింది. సమాధానం చెప్పలేదు. ఎక్కడి నుంచి వస్తున్నావు? ఇక్కడెందుకున్నావు? ఆయన స్వరంలో గద్దింపు. గాయత్రికి భయంతో కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. ఆమె కళ్ళ నీళ్లు చూసి కొంచెం తగ్గి నెమ్మదిగా అడిగాడు. ఎవరు నువ్వు? ఇక్కడ ఏం చేస్తున్నావు? గాయత్రి వెక్కి వెక్కి ఏడుస్తూ చెప్పింది. నాకెవరూ లేరండి.
దిక్కులేని దాన్ని, నాకొక సాయం చెయ్యండి. శరణ్య గారని పెద్ద ఆఫీసర్, ఆవిడ అడ్రస్ చెప్పండి చాలు. శరణ్యనా? ఈ పేరెక్కడో విన్నానే. ఆయన కాసేపు ఆలోచిస్తూ ఉండి, కొత్తగా వచ్చిన డిప్యూటీ ఎంఆర్ఓ గారా అన్నాడు. ఆ గుడికి ఎంఆర్ఓలు, డిప్యూటీ కలెక్టర్లు వచ్చినప్పుడు చాలా హడావిడి జరగడం, వాళ్ళందరికీ ప్రత్యేక దర్శనాలు, ప్రత్యేక పూజలు చేయడం సామాన్యం. అందులోనూ శరణ్య మొదటిసారి ఎంఆర్ఓతో కలిసి వచ్చింది. ఆ రోజు ఆమె కొత్తగా ఉద్యోగంలో చేరిందని అర్చన చేసి వృద్ధిలోకి రావాలని దీవించారు పూజారులంతా. వారిలో శివాలయం పూజారిగా ఆయన కూడా ఉన్నాడు. చిన్న వయసులో ఉన్న ఒక అందమైన అమ్మాయిని డిప్యూటీ ఎంఆర్ఓగా చూడడంతో అందరికీ బాగా గుర్తుండిపోయింది. ఆయన అలా అడగగానే గాయత్రి గబగబా అడిగింది, అవునండి ఆవిడే. మీకు ఆవిడ తెలుసా? నీకు ఏమవుతుంది ఆవిడ? అంత పెద్ద ఆఫీసర్ తాలూకు అమ్మాయి అని తెలియగానే కొంచెం శ్రద్ధగా అడిగాడు ఆయన. అన్నీ అవుతారండి. నన్ను ఆవిడ దగ్గరికి చేర్చి పుణ్యం కట్టుకోండి, మీ పాదాలకు నమస్కరిస్తాను అని దీనంగా వేడుకుంది గాయత్రి. అలాగే దేవాలయం ఆఫీస్లో చెప్తాను, వాళ్ళు నీకు సాయం చేస్తారు. ఇక్కడే కూర్చో, నేను గంటలో వస్తాను, పూజ టైం అయ్యింది అంటూ ఆయన వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిన వైపు ఆశగా చూస్తూ అలా కొండనానుకొని కూర్చుండిపోయింది గాయత్రి. ఇదండి ఈరోజు ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.